రిజర్వేషన్లో ఉన్నాయి. ఇది వాస్తవం. మరి దానికి ఎవరిని బాధ్యత చేయాలి, ఎవరిని తప్పు పట్టాలి? అంతా బాగుంది, సజావుగా ఉంది. మరి సజావుగా ఉన్నప్పుడు దీనిలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు కదా. దీన్ని ఎందుకు తీసేయాలి, దీని పేరు ఎందుకు మార్చుకోవాలి అంటే దీనికి ఏదో మీ దగ్గర ఏదో ఉందా లోపల. నేను అంటున్నాను, ఇవాళ కంఫర్టబుల్గా మా మిత్రుడు ఆర్గ్యుమెంట్ పెట్టాడు. రాష్ట్రాలు రైతులు గీయటం తప్ప, లేకపోతే మీరు ఇవ్వలేరా అంటే మీకు వాళ్ళ మీద వ్యతిరేకత ఉందా? అరే సొమ్ములన్నీ మీరు తీసుకెళ్ళిపోయి జిఎస్టీ పేరుతో కొల్లగొట్టేస్తున్నారు. రాష్ట్రాలన్నీ కొల్లగొట్టి దివాళా తీపిచ్చేస్తున్నారు. డెవల్యూషన్ అంటేనేమో మీ రాజీవ్ గాంధీ పెట్టాడు. మరి మీరు మార్చవచ్చు కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీ పెట్టాడు, మీరు మార్చవచ్చు కదా. ఈ విధంగా మీరు చేసుకుంటూ ఇవాళ మళ్ళా భారం మీద భారం మోపుతూ ఇవాళ మీరెందుకు చేయరని రివర్స్ అటాక్. ఇది న్యాయం కాదు సార్. ఎందుకనంటే ఇవాళ ఉపాధి హామీ పథకం ఇందాక మా భట్టి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా నాకు దాంతో ప్రాక్టికల్గా అనుభవం ఉంది. మేము ఇంతకుముందు అనేక పర్యాయాలు వ్యవసాయ కూలీలతో ప్రతి ఏడు మా కూలీ రేట్లు పెంచాలని ఆందోళన చేసేవాళ్ళం. ఇప్పుడు చేయటం లేదు. ఇప్పుడు చేయటానికి లేదు, స్కోప్ లేదు. ఎందుకంటే అందరూ ఏదో పనిలో ఉన్నారు. ఇవాళ 60 రోజులు నీకు దీని పేరే హక్కు సార్. ఉపాధి హామీ హక్కు చట్టం దీని పేరు. సమాచార హక్కు చట్టం. ఇవి ఎప్పుడు వచ్చినాయో తెలుసుగా, అందరికీ తెలుసుగా సార్. ఆ రోజు 2005లో కమ్యూనిస్టుల సపోర్టుతో యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఆ బిల్లు డ్రాఫ్ట్ చేయటంలో కాంగ్రెస్ నేతలతో పాటు మా సీతారాం యేచూరి గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, గురుదాస్ దాస్గుప్తా గారు, వాళ్ళు కూడా ఈ బిల్లుని డ్రాఫ్ట్ చేయటంలో ఆనాడు ఉన్నారు సార్. ఆనాడు దీంతో పాటు సమాచార హక్కు కోసం కూడా చట్టం ఉండాలని, ఇది హక్కు అని 15 రోజుల్లోపు పని చూపెట్టాలి, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇది చట్టంలో రాశారు సార్. ఇప్పుడేమంటున్నారు, 100 రోజుల్లో 125 మేము చేశాం, కానీ 60 రోజులు మాత్రం ఆ టైంలో చేయొద్దు, పీక్ టైంలో. మీకు భారం ఏంటండి? వాళ్ళ ఇష్టం. ఎక్కడైనా సరే అందులో ఏమంటే పాత చట్టంలో ఎవరు ఎప్పుడు ఏ రోజు అడిగినా సరే వాళ్ళకి పని ఇవ్వాలి. కొంతమంది వ్యవసాయ పనులు ఉంటాయి, దానికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత 6 రోజులు వేరే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. దానికి కూడా మీరు కంట్రోల్ చేస్తారా సార్? వాళ్ళు కాళ్ళు చేతులు సంఖ్యలు వేసి వాళ్ళు నోటికి గొడ్డ కట్టేసి మీ ముందు పంచపక్ష పరిమాణాలు పెట్టాం తినండి. ఇదేమి చట్టం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇటువంటి పరిగిమాలిన చట్టాలు తీసుకొచ్చి మనమే బలవంతాన్ని రుద్దుతారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి తప్పులే ఇంత ముందు చేశారు సార్. వ్యవసాయ రంగానికి సంబంధించి 3 డ్రాకోనియన్ లాస్ అంటున్నారు వాటిని. అంటే దుర్మార్గమైన రాక్షస చట్టాలను తీసుకొచ్చి అనేక వందల మంది చచ్చిపోయిన తర్వాత ఢిల్లీలో, పంజాబ్లో, లేకపోతే హర్యానాలో అనేక మంది రైతులు చలిలో కూడా సంవత్సరాల తరబడి రోడ్ల మీద ఉండి చచ్చిపోయిన తర్వాత చివరికి నరేంద్ర మోడీ గారికి జ్ఞానోదయం కలిగి నేను జాతికి క్షమాపణ చెప్తున్నాను, ఆ 3 బిల్లులను వెనక్కి తీసుకున్నానని చెప్పారా లేదా? ఇది ఆన్ రికార్డే కాదో తెలుసుకోండి సార్. మరలా నేను అడుగుతున్నాను, దయచేసి అదే పద్ధతిలో ఈ బిల్లుని మళ్ళా వెనక్కి తీసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఈ బిల్లును వెనక్కి తీసుకుంటే ఈ దేశానికి మంచి జరిగింది సార్. అదే పద్ధతిలో మీకు వ్యక్తిగత అటాక్స్ తగ్గించుకుని సమస్యల పైన ఎప్పుడు కూడా మాట్లాడటం మంచిది సార్. ఇవాళ దేశంలో మొన్నే హెడ్ మాస్ చచ్చిపోయాడు సార్. ఆపరేషన్ కగారు వచ్చింది. ఆపరేషన్ కగారు ఎందువల్ల వచ్చింది? ఆపరేషన్ కగారు రేపు దీని రిలేటెడ్ సార్. రేపు 26 మార్చి నాటికి నక్సలైట్ లేకుండా చేస్తాం. ఓకే, అది మీ విధానం. మీరు ఎంతమంది చంపుతారో చంపండి. ఇప్పుడు గాంధీజీని ఇది 2వ హత్య సార్. ఇది ఆనాడు గాడ్సే హత్య చేశాడు. ఇవాళ మీరు పేరు చెప్పొద్దు అంటారు కాబట్టి మీ పెద్దలు చేసిన హత్య ఇది 2వ హత్య. ఇది గాంధీజీని. ఇటువంటి హత్యలు ఆ హెడ్మాన్ ఎందుకు చంపారు సార్? నక్సలైట్ల పేరుతో ఎందుకు చంపుతున్నారు అంటే ఛత్తీస్గఢ్లోని అక్కడ హస్దేవ్ అరెండో అటవీ భూముల పైన 100 ఎకరాల భూముల్లో లక్షల చెట్లు నరకడానికి, నక్సలైట్లు నరుక్కోవడానికి అక్కడ కోల్ మైనింగ్ కోసం పర్మిషన్ తీసుకున్న అదానీ కంపెనీకి అడ్డంగా ఉన్నారని వాళ్ళని ఏరివేయటం కోసం ఇవాళ వాళ్ళని చంపారు సార్. అదేవిధంగా అరావళి పర్వత శ్రేణి
వందల కోట్ల చరిత్ర కలిగిన పర్వత శ్రేణి. దాన్ని కూడా అదానీ కంపెనీకి వీళ్ళు అప్పచెప్పారు. ఎవరి మీద ప్రేమ ఉన్నట్లు? పేద వర్గాల మీద ప్రేమ ఉందా? దళితుల మీద ప్రేమ ఉందా? గిరిజనుల మీద ప్రేమ ఉందా? మైనార్టీల మీద ప్రేమ ఉందా? క్రిస్టియన్స్ మీద ప్రేమ ఉందా? కమ్యూనిస్టుల మీద ప్రేమ ఉందా? ఎవరి మీద ప్రేమ లేదు. మీ మొదటి శత్రువు మైనార్టీ, రెండో శత్రువు క్రిస్టియన్, మూడో శత్రువు కమ్యూనిస్టులు. ఇది సార్ వీళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతో వీళ్ళందరి మీద ప్రేమ లేదు. కానీ ఎవరి మీద ప్రేమ ఉంది? ఎవరి మీద ప్రేమ ఉంది? గాంధీజీ మీద ప్రేమ లేదు. నెహ్రూ మీద అసలే ప్రేమ లేదు. నెహ్రూ మీద అసలే ప్రేమ లేదు. రాజ్యాంగం మీద అసలే ప్రేమ లేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద ప్రేమ లేదు. రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ పదం మీద ప్రేమ లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి మన ఈక్వాలిటీ పదంపై, సోషలిజం పదం దానిపైన మీకు ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ ఉందండి? మీకు వీర సావర్కర్ ఒకటి అయిపోయింది సార్. క్లోజ్ చేస్తాను. సార్ ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వీళ్ళు నాకు అర్థం కాదు సార్. వివేకానందుడు మావాడే అంటారు, వీర సావర్కర్ మావాడే అంటారు, సుభాష్ చంద్రబోస్ మావాడే అంటారు, భగత్ సింగ్ మావాడే అంటారు, ఆర్ఎస్ఎస్ రద్దు చేసిన పటేల్ని మావాడే అంటారు. కానీ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం మార్చేసి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకుంటారు సార్. నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకుంటారు. ఎక్కడ సార్ ఇది? ఇలా పోతా ఉంటే ఎవరికి చివరికి ఇందా సీతక్క గారు అన్నట్టుగా వీళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉందయా అంటే వీళ్ళ ప్రేమ అంతా అదానీ, అంబానీ అటువంటి బడా పారిశ్రామికవేత్తల మీద మాత్రమే ప్రేమ, ఈ దేశం మీద లేదు సార్. అందుకని ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, సమయం కూడా తక్కువ ఉంది. ఇలా పేర్లు మార్చడంలో కాదు, పేర్లు వెనకున్నటువంటి మరణం ఏంటో చూడండి, దానిలో ఉన్నటువంటి కుట్రలు బంద్ చేయండి. ఇవాళ ఏమంటున్నారంటే దీనిలో నష్టం ఏముంది అంటున్నారు సార్. ఇప్పటికే 16 లక్షల మందిని ఈ బిల్లు రాకముందే, చట్టం అవ్వలేదు, బిల్లు రాకముందే 16 లక్షల మందిని ఉపాధి హామీ నుంచి పలు కారణాలతో తొలగించారు. 4% నా రికార్డు, ఇది రికార్డు. 4% బడ్జెట్ని 1.37కి తగ్గించారు సార్. అంటే 1,30,30,000